ఆంధ్రప్రదేశ్లోని కాకినాడకు సమీపంలో మొంతా తుపాన్ తీరాన్ని తాకింది. పూర్తిగా తీరాన్ని దాటేందుకు 3 నుంచి 4 గంటల సమయం పట్టే అవకాశం ఉందని పేర్కొంది. తీరాన్ని దాటే సమయంలో గంటకు 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో గాలులు వేస్తాయని స్పష్టం చేసింది. కాకినాడ మచిలీపట్నం మధ్య మొంతా తుపాన్ తీరాన్ని తాకిందని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ వెల్లడించారు. గడిచిన 6 గంటల్లో గంటకు 17 కిలోమీటర్ల వేగంతో తుపాన్ కదిలిందన్నారు. ప్రస్తుతానికి మచిలీపట్నానికి 120 కిలోమీటర్లు, కాకినాడకు 110 కిలోమీటర్లు, విశాఖకు 220 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని తెలిపారు. పూర్తిగా తీరం దాటడానికి 3 నుంచి 4 గంటల సమయం పడుతోందన్నారు. దీని ప్రభావంతో కోస్తా వెంబడి గంటకు 90 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వేస్తాయని వివరించారు. ప్రజలు సురక్షితంగా ఇంట్లోనే ఉండాలన్నారు. ఇక తుఫానుకు సంబంధించి మరింత అదనపు సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ నందకుమార్ సిద్ధంగా ఉన్నారు. నంద, ఏం జరుగుతోంది? ప్రస్తుతానికి తీరాన్ని తాకిందంటున్నారు, ఎక్కడ తాకింది? థ్యాంక్ యూ రమణ. ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తున్న ఈ యొక్క తుఫాను మచిలీపట్నం కాకినాడ మధ్యన తీరం దాటినట్టుగా మనకి ఇప్పటికే ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన అధికారులు అయితే తెలియజేశారు. ముఖ్యంగా ఇది తీరం నుండి ఈ యొక్క కాకినాడ మచిలీపట్నం మీదుగా దాదాపు 3 నుంచి 4 గంటల వరకు దీని యొక్క బీభత్సం ఉంటుందని చెప్పి ఇప్పటికే ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ చెప్పిన నేపథ్యంలో ఆంధ్ర రాష్ట్రం మొత్తం మీద ఉన్న ఉన్నతాధికారులు ప్రతి ఒక్కరూ కూడా దీనిపైన సమీక్షలు నిర్వహిస్తూ ప్రజలకి ముఖ్యంగా అన్ని రకాలుగా ప్రసార మాధ్యమాల ద్వారా తెలియజేస్తున్నారు. ఎటువంటి పరిస్థితుల్లో కూడా బయటికి రాకూడదు అనేది చాలా క్లియర్ గా చెప్తున్నారు. అలాగే పునరావాస కేంద్రాలు కూడా చాలా వరకు ఇప్పటికే ప్రజలందరినీ తరలించారు. ముఖ్యంగా ఇటు నెల్లూరు జిల్లా నుండి శ్రీకాకుళం వరకు ఉన్న కోస్టల్ ఏరియాలోనే ఉన్న మొత్తం మత్స్యకారులందరినీ కూడా పునరావాస కేంద్రాలకి తరలించారు. అలాగే మత్స్యకారులందరికీ శాటిలైట్ ఫోన్స్ ద్వారా ఎప్పటికప్పుడు వాళ్ళకి సమాచారాన్ని అందిస్తూ దగ్గరలో ఉన్న ఈ యొక్క సీ పోర్ట్స్ కానీ లేకపోతే జెట్టీలకి వచ్చే విధంగా ఇప్పటికే మత్స్యకారులందరికీ శాటిలైట్ ఫోన్స్ ద్వారా కూడా ఎప్పటికప్పుడు తెలియజేస్తున్నారు. అయితే ఈ యొక్క మొంతా తుఫాన్ మొత్తం ఓవరాల్ గా చూసుకుంటే దాదాపు 110 కిలోమీటర్లు విశాఖపట్నానికి, అలాగే కాకినాడకి 120 కిలోమీటర్ దూరంలో కేంద్రీకృతం అయింది. అయితే గంటకి దాదాపుగా 18 కిలోమీటర్ల విండ్ స్పీడ్ తోటి ఇది కదులుతున్న నేపథ్యంలో మరొక 4 గంటల్లోనే ఈ యొక్క మొంతా తుఫాన్ యొక్క విరుచుకుపాటు ఇటు కాకినాడ మచిలీపట్నం మధ్యన జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో అటు కోనసీమ జిల్లా అలాగే కాకినాడ జిల్లాకి సంబంధించి తీర ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరికీ కూడా అప్రమత్తం చేశారు. ముఖ్యంగా ఎక్కడికక్కడ ఇటు ఉత్తరాంధ్ర జిల్లాలైన విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళంలోనైతే మొత్తం ఇది కూడా కోస్టల్ కారిడార్ దాదాపు 39 కిలోమీటర్లు ఉన్న నేపథ్యంలో వీళ్ళందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకి తరలించారు. జీవీఎంసీకి సంబంధించి అధికారులందరూ కూడా డ్రోన్ సాయంతో ఇక్కడ ప్రజలకి ఎటువంటి అసౌకర్యం కలిగినా ఇమ్మీడియట్ గా రెస్పాండ్ అవుతున్నారు. అలాగే ప్రతి ఒక్క జిల్లాకి కూడా ఒక ఐఏఎస్ ఆఫీసర్ ని స్పెషల్ డ్యూటీ ఆఫీసర్ గా వేస్తూ ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తున్నారు. అలాగే చూసుకుంటే ప్రతి ఒక్క జిల్లా కూడా ముఖ్యంగా రెడ్ అలర్ట్ ప్రకటించిన ఏదైతే కోస్టల్ జిల్లాలు ఉన్నాయో వాటన్నిటికీ కూడా ఈ యొక్క స్పెషల్ ఆఫీసర్లు పెట్టి వాళ్ళని అలాగే ఇక్కడ ఏదైతే కంట్రోల్ రూమ్స్ కూడా ఏర్పాటు చేసి ప్రజల దగ్గర నుంచి వాటి పడుతున్న సమస్యల పట్ల ఇమ్మీడియట్ గా రెస్పాండ్ అవుతున్నారు. ముఖ్యంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ అలాగే జీవీఎంసీకి సంబంధించి ఎలక్ట్రిసిటీ సంబంధించి అది ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు ఈ యొక్క ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన అధికారులతోటి మాట్లాడుతూ వారి యొక్క సూచనల మేరకు ఈ యొక్క విండ్ స్పీడ్ ఎక్కడి వరకు ఉంటుంది, సముద్రం యొక్క రఫ్నెస్ ఏ విధంగా ఉంటుందని చెప్పి వాటన్నిటిని అధికారులతో సమీక్షలు నిర్వహిస్తున్నారు. అలాగే కంట్రోల్ రూమ్స్ లోని డైరెక్ట్ గా ప్రతి ఒక్క జిల్లాకి సంబంధించిన కలెక్టర్లు కూడా పర్యవేక్షణ చేస్తున్నారు. వీటన్నిటినీ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన
ఉన్నతాధికారులు అలాగే రాజకీయ నాయకులు మంత్రులు అందరూ కూడా సమీక్షిస్తున్నారు. అలాగే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు యొక్క ఆదేశాల మేరకు ప్రతి ఒక్క నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యేలు కూడా వారి వారి పరిధిలో ఉన్న లోతట్టు ప్రాంతాలన్నింటినీ విజిట్ చేస్తూ అక్కడ ప్రజలకి కూడా ఎప్పటికప్పుడు తాగునీటి సౌకర్యం అలాగే మిగిలిన పునరావాస కేంద్రాలకి తరలించే విధంగా కూడా ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. ముఖ్యంగా ఇటు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి ఇచ్చిన ఆదేశాల మేరకు ప్రజాప్రతినిధుల దగ్గర నుంచి మొత్తం ఉన్నతాధికారులు అందరూ కూడా ఈ యొక్క తుఫాన్ యొక్క బీభత్సం ఎక్కడా జరగకుండా ముఖ్యంగా ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా అన్ని రకాల చర్యలు అయితే చేపడుతున్నారు. ముఖ్యంగా ప్రజలకైతే ఏదైనా అత్యవసర పరిస్థితుల పనులు ఉంటేనే బయటికి రావాలి, లేకపోతే ఇళ్లకే పరిమితం అయ్యే దిశగా కూడా ప్రయత్నాలు చేయాలని చెప్పి ఇప్పటికే చెప్తున్నారు. ఎక్కడా కూడా విద్యుత్కి అంతరాయం కలగకుండా ఇటు ఎలక్ట్రిసిటీకి సంబంధించిన అధికారులందరూ కూడా ఎవరికి కూడా ఈ యొక్క సెలవులు లేకుండా మొత్తం అందరూ కూడా ఆన్ డ్యూటీలో ఉండే విధంగా కూడా ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. పోలీస్ శాఖ కూడా ఇక్కడ విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరానికి సంబంధించిన ఏదైతే బీచ్ ఏరియాస్ ఇటు ఋషికొండ, భీమిలి, కాపులు, ఉప్పాడ అలాగే ఇటు శ్రీకాకుళానికి సంబంధించిన బారువా ఇటువంటి తీర ప్రాంతాలన్నింటిలో కూడా ఈ యొక్క మెరైన్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన పోలీసులు ఎప్పటికప్పుడు డ్రోన్ విజువల్స్ ద్వారా పర్యాటకులను ఎటువంటి పరిస్థితుల్లో కూడా బీచ్ లోకి అలౌ చేయకుండా అన్ని రకాలుగా చర్యలు కూడా చేపట్టారు. ఏదేమైనప్పటికీ కూడా ఈ యొక్క తీరాన్ని తాకిన నేపథ్యంలో మరొక 4 గంటల వరకు దీని ఒక బీభత్సం ఉండే విధంగా ఉన్న నేపథ్యంలో ప్రజలందరినీ కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నారు. ఎలక్ట్రిసిటీకి సంబంధించి డిపార్ట్మెంట్ కి ఎక్కడ కూడా విద్యుత్ కి అంతరాయం కలగకుండా అలాగే ఇరిగేషన్ శాఖకి సంబంధించి ఇన్ఫ్లో అవుట్ఫ్లో కూడా ఎప్పటికప్పుడు ఇటు రైవాడ ఇటువంటి రిజర్వాయర్స్ లో కూడా ఇన్పుట్ అవుట్పుట్ వాటర్ ఫ్లో యొక్క ఇన్పుట్ అవుట్పుట్ కూడా తీసుకొని వాటిని కూడా ఏ విధంగా వీళ్ళు అవుట్పుట్ వదిలే విధంగా నీటి మట్టాలు ఏ విధంగా ఉండాలన్న దానిపైన కూడా స్పెషల్ ఆఫీసర్ని ఆన్ డ్యూటీలోని 24/7 ప్రజలకి అందుబాటులో ఉండే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రజలందరికీ కూడా చూస్తున్నారు. అలాగే ముఖ్యంగా ఇటు విద్యాశాఖ మంత్రిగా ఉన్న నారా లోకేష్ కూడా వీటన్నిటినీ కూడా ఎప్పటికప్పుడు అమరావతి నుండి సమీక్షలు నిర్వహిస్తూ ముఖ్యంగా రెడ్ అలర్ట్ ప్రకటించిన అన్ని జిల్లాలపైన కూడా ప్రత్యేక దృష్టి సారించాలి. ప్రజలకి ఎక్కడా కూడా ఎటువంటి పరిస్థితుల్లో అసౌకర్యం కలగకుండా జేసీబీలు చెప్పండి రమణ. నందా, ముఖ్యంగా 1996లో వచ్చిన దివిసీమ తుఫానుతో దీన్ని పోలుస్తున్నారు. అంటే చాలామంది మన కాకినాడ కరెస్పాండెంట్తో నేను ఇంతకు ముందు మాట్లాడినప్పుడు కూడా అక్కడున్న ప్రజలతో మాట్లాడించి తను అదే చెప్పాడు. ఇంచుమించు దానికి తగ్గట్టుగానే తీవ్రత అది ఉందంటున్నాడు. ఇప్పుడు మీరు చెప్తున్నట్టుగా ఈ 4 గంటల సమయం తుఫాను తీరం తాకిన తరువాత వచ్చేటువంటి ఆ 4 గంటల సమయం చాలా కీలకం అంటున్నారు. నిజానికి అంత సీరియస్నెస్ ఉందా? అంత దారుణంగా ఉందా సిచ్యువేషన్? 96 తుఫాన్తో సరిపోల్చగలమంటారా? రమణ, అంత 1996 లో వచ్చిన ఈ యొక్క విపత్తు కన్నా ఇది అంత పెద్దదేమి కాదన్నదే ముఖ్యంగా మనకి ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ అధికారులందరూ తెలియజేస్తున్నారు. ముఖ్యంగా ప్రజలకి అవగాహన కలిగిస్తూ ఇళ్లకే పరిమితం అయ్యే దిశగా ప్రయత్నాలు చేసినట్లయితే చాలా వరకు ఆస్తి ప్రాణ నష్టాలు జరగకుండా ఉండే అవకాశం ఉంటుందనేది ప్రధానంగా అధికారులందరూ కూడా ఆలోచిస్తున్న విధానం. అదే నేపథ్యంలో ఈదురుగాలులు దాదాపు 90 to 110 స్పీడ్ లోని ఈ యొక్క విండ్ యొక్క ప్రెజర్ ఉన్న నేపథ్యంలో ఇటు పంట పొలాలు అటువంటివి ఏవైనా కొంత మేరకు నాశనం అయ్యే అవకాశం ఉన్నాయి. కాబట్టి అందుకని ఇప్పుడు ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ తో పాటు అలాగే కేంద్రానికి సంబంధించిన ఈ వాతావరణ శాఖ అధికారులతో కూడా మాట్లాడుతున్నారు. అలాగే ఏవైనా ఒకవేళ ఇటు ఆస్తి నష్టం పరంగా ఏమైనా జరిగినట్లయితే మట్టుగా ఇటు ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించి కూడా అటువైపు నుండి మనకి అన్ని రకాలుగా సపోర్ట్ వచ్చే దిశగా ఇప్పటికే ఈ యొక్క తుఫాను నేపథ్యంలో అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నతాధికారులు ఎటువంటి ప్రికాషనరీ బెనిఫిట్స్ తీసుకుంటున్నారన్న దానిపైన కేంద్ర ప్రభుత్వం కూడా ఆలోచించింది. అలాగే ఇటు ఆంధ్రప్రదేశ్ ని అన్ని విధాలుగా ఆదుకుంటామని సెంట్రల్ గవర్నమెంట్ చెప్పిన నేపథ్యంలో ముఖ్యంగా ఆ ప్రాణ నష్టం అనేది జరగకూడదు, ఆస్తి నష్టం జరిగినా కొంతవరకు మనం రికవరీ చేసుకోవచ్చు అన్న దిశగా కూడా అధికారులు ఆలోచిస్తున్నారు. ఏదేమైనా గతంలో చూసుకుంటే దాదాపు విండ్ స్పీడ్ 150 పైనే ఉంటుందని చెప్పారు. కానీ ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ అధికారులు చెప్పిన దాని ప్రకారం అయితే అది 90 to 110 వచ్చిన నేపథ్యంలో కొంత మేరకు ఈ తుఫాను 1996 బీభత్సంతో చూసుకుంటే మట్టుగా అంత మేరకు ఉండకపోవచ్చు. కానీ ఎప్పటికప్పుడు ప్రభావం అయితే ఉంది. అండ్ మరో విషయం నందా, మరో విషయం ఏంటంటే ముఖ్యంగా తీర ప్రాంత ప్రజలు ఉంటారు కదా, తీర ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళని ఖాళీ చేయించి పునరావాస కేంద్రాలకు తరలించగలగడంలో సక్సెస్ అయ్యారు అధికారులు. ఎందుకంటే
పర్సే కోనసీమ జిల్లాలో కావచ్చు, కాకినాడ జిల్లాలో కావచ్చు, అటువైపు చాలామంది వాళ్ళ ఇళ్లను కూడా వదిలి బయటికి రాని సిచ్యువేషన్. ఎందుకంటే వాళ్ళు సెంటిమెంట్గానో మరో రకంగానో భావించి బయటికి రారు. వాళ్ళు మా ఇంటితో పాటే మేము పోతాం అన్నట్టుగా ఉంటారు వాళ్ళు. సో ఇలాంటి వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకుని వాళ్ళందరినీ కూడా తరలించడంలో సక్సెస్ అయ్యారంటారా? ప్రజలకి ఎటువంటి ప్రాబ్లం లేదు కదా? 100% గవర్నమెంట్ రాష్ట్ర ప్రభుత్వం సక్సెస్ అయిందనే చెప్పాలి రమణ. ఎందుకంటే మీరు అన్నట్టుగా ఇటు ఉప్పాడ ఇటువంటి తీర ప్రాంతాలకి సంబంధించిన మత్స్యకార కుటుంబాలు కేవలం సముద్రాన్ని నమ్ముకొని జీవిస్తున్న ఈ యొక్క మత్స్యకార గ్రామాలు ఏవైతే ఉన్నాయో వాటికి వాళ్ళందరికీ కూడా ఈ యొక్క సముద్రం ఏదైతే గంగమ్మ తల్లిగా వాళ్ళు పూజించుకుంటారో వాళ్ళకి ఒక విడదీన రాని బంధం ఉన్నది. ముఖ్యంగా ఎటువంటి పరిస్థితుల్లో ఏదైనా కూడా ఆ గంగమ్మ తల్లితోటే మాకు అన్ని విధాలుగా ముడిపడి ఉంటాది అని వాళ్ళు చెప్పుకుంటారు. కానీ ఈ యొక్క ప్రసార మాధ్యమాల ద్వారా అలాగే అధికారులు ముఖ్యంగా కలెక్టర్స్ అలాగే ఇటు పోలీస్ కమిషనర్స్ ఎస్పీస్ వీళ్ళందరూ కూడా ఈ యొక్క మత్స్యకార గ్రామాలకి తమ సిబ్బందిని పంపించి ఈ యొక్క తుఫాను యొక్క బేభత్సం ఏ మేరకు ఉంటది అని ప్రజల్లో అవగాహన కలిగిస్తూ వాళ్ళందరినీ కూడా పునరావాస కేంద్రాలకి తరలించి వారికి అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పించడంలోనే రాష్ట్ర ప్రభుత్వం నెంబర్ 1 పొజిషన్ లోనే ఉన్నదని చెప్పాలి. ఎందుకంటే ఎప్పటికప్పుడు విశాఖపట్నమే కాదు ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం మీద కోస్టల్ తీరం మనకి ఎక్కువ ఉన్న నేపథ్యంలో అటు నెల్లూరు నుంచి ఇటు శ్రీకాకుళం వరకు ఉన్న నేపథ్యంలో ప్రతి ఒక్క మత్స్యకార గ్రామాల నుంచి దాదాపు 2 రోజుల ముందు నుండి అధికారులు ఇటు రెవెన్యూకి సంబంధించి అలాగే జీవీఎంసీకి సంబంధించి పోలీస్ డిపార్ట్మెంట్ మెరైన్ డిపార్ట్మెంట్ వీళ్ళందరూ కూడా వాళ్ళకి వెళ్ళి అవగాహన కలిగించి ఈ యొక్క తుఫాను యొక్క విపత్తు ఏ మేరకు ఉంటది, వాళ్ళ యొక్క గ్రామాలపైన ఏ మేరకు ఉంటది, అలాగే సముద్రం తాలూకా రఫ్నెస్ ఎంతవరకు ఉంటుంది, అలాగే ఈ యొక్క వేవ్స్ ఏదైతే వస్తున్నాయో వాటి మీటర్ శాతం ఏ మేరకు ఉంటది అనేది కూడా వాళ్ళందరికీ క్లియర్ గా గతంలో జరిగిన వాటిలన్నింటినీ ఆలోచనలో పెట్టుకొని వాళ్ళందరికీ కూడా ఎడ్యుకేట్ చేసిన నేపథ్యంలో వాళ్ళే స్వచ్ఛందంగా పునరావాస కేంద్రాలకి వెళ్లారు అని అంటే ఇది రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ప్రత్యామ్నాయ ఏర్పాట్లలో భాగంగా ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం మీద ఇటు ప్రజలకి ఉన్న ఈ యొక్క నమ్మకం అనేది చాలా క్లియర్ గా చెప్పాలి. ఎందుకంటే ఆస్తి నష్టం జరగకుండా కూడా చాలా వరకు వాళ్ళకి సంబంధించిన వలలు అలాగే ఆ బోట్స్ ఆ తెప్పలు అన్నిటినీ కూడా చాలా సురక్షిత ప్రాంతాలకి తరలించే విధంగా ఈ యొక్క చిన్న బాబ్ క్యాట్స్ అలాగే ఈ యొక్క క్రేన్స్ ద్వారా కూడా వాటన్నిటినీ కూడా సంరక్షించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ యొక్క చర్యలన్నిటిపైన కూడా ఇటు మత్స్యకార గ్రామాలకు సంబంధించి అందరూ కూడా చాలా హ్యాపీగానే ఉన్నారు. కానీ కొంత మేరకి ఈ యొక్క బేభత్సు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో వాళ్ళ ఇళ్ళని ఏమైనా నష్టం పోయే అవకాశం ఉన్నా కూడా ఆ విధంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం కి సంబంధించిన అధికారులు కలెక్టర్స్ అందరూ పర్యవేక్షిస్తున్నారు. ఒకవేళ అటువంటి ఆస్తి నష్టం జరిగినా కూడా ప్రభుత్వం దగ్గర నుంచి నిధులు ఇమీడియట్ గా రిలీజ్ చేసి వారికి అన్ని విధాలుగా సపోర్ట్ చేసే విధంగా కూడా అధికారులు ఉన్నారు రమణ. ఎస్, థ్యాంక్ యూ నందా. షార్ట్ బ్రేక్ తర్వాత మరిన్ని అప్డేట్స్ చూద్దాం. తెలుగు రాష్ట్రాలు మన సిమెంట్. మాట్లాడుతున్న యాసలెన్నో కానీ భాష ఒక్కటే, పారుతున్న ఏరులెన్నో కానీ కలుపుతున్న నదులొక్కటే, పంచుకుంటున్న కథలెన్నో కానీ చరిత్ర ఒక్కటే, కనపడుతున్న కళలెన్నో వెనుకున్న సంస్కృతి ఒక్కటే, అలవడిన సంప్రదాయాలెన్నో కానీ పునాది ఒక్కటే, ఎన్నెన్నో కట్టడాలతో ముందుకు సాగుతూ మన తెలుగు రాష్ట్రాలు మన సిమెంట్. Born from the golden legacy of Mukunda Jewelers, Porvi, grand opening at KPHP on November 1st. ఏపీలోని కాకినాడకు సమీపంలో మొంతా తుఫాన్ తీరాన్ని తాకింది. పూర్తిగా తీరాన్ని దాటేందుకు 3 నుంచి 4 గంటల సమయం పట్టే అవకాశం కనిపిస్తోందని పేర్కొన్నారు. తీరాన్ని దాటే సమయంలో గంటకు 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో గాలులు వేస్తాయని స్పష్టం చేశారు. కాకినాడ మచిలీపట్నం మధ్య మొంతా తుఫాన్ తీరాన్ని తాకిందని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ వెల్లడించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అందించడానికి మా కరెస్పాండెంట్ చరిత్ కుమార్ సిద్ధంగా ఉన్నారు. చరిత్, ఓవరాల్గా సిచ్యువేషన్ ఎలా ఉంది ఏపీలో? థ్యాంక్ యూ రమణ. ఏదైతే
మోంతా తుఫాన్ దగ్గర 2-3 రోజుల నుంచి ఆంధ్రప్రదేశ్ ని అతలాకుతలం చేస్తున్నటువంటి మోంతా తుఫాన్ అయితే ఇప్పుడు అంతర్వేది వద్ద, కాకినాడ మచిలీపట్నం అంతర్వేది వద్ద 8 గంటల 10 నిమిషాలకైతే మాత్రం తీరాన్ని తాకింది. ఇది తీరాన్ని దాటేందుకైతే ఇంకా కూడా 6 నుంచి 7 గంటల సమయం పట్టేటువంటి పరిస్థితి ఉందని చెప్పాలి. అయితే దీని ప్రభావం అయితే మాత్రం భారీ వర్షాలు, ఈదురు గాలులు కూడా వీచేటటువంటి పరిస్థితున్నట్టు కూడా వాతావరణ శాఖ తెలియజేస్తున్న పరిస్థితి అని చెప్పాలి. గోదావరి జిల్లాలు, ప్రత్యేకించి ఉభయ గోదావరి జిల్లాలు, కృష్ణా జిల్లాలతో పాటు ఇటు ప్రకాశం, నెల్లూరులో కూడా 10 నుంచి 20 సెంటీమీటర్లు కూడా వర్షపాతం నమోదయ్యేటటువంటి పరిస్థితి కూడా ఉందంటూ కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి అని చెప్పాలి. పూర్తిగా కూడా గరిష్టంగా తీరం వెంబడి 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయంటూ కూడా వాతావరణ శాఖ తెలియజేస్తుంది. అలలు అంటే ఏదైతే సముద్ర తీర ప్రాంతంలో 6 నుంచి 7 అడుగుల మేర కూడా అలలు ఎగిసిపడేటువంటి పరిస్థితి ఉందని చెప్పాలి. ఈ యొక్క తుఫాను ప్రభావం రేపు మధ్యాహ్నం కూడా ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాలో అయితే ఉంటుందని కూడా తెలుస్తున్న పరిస్థితి. ప్రకాశం, నెల్లూరు జిల్లాలకి రేపు ఉదయం 6 గంటలకు కూడా కొంత ఉపశమనం లభిస్తుంటే కూడా వాతావరణ శాఖ తెలియజేస్తున్న పరిస్థితి ఉందని చెప్పాలి. అయితే ప్రధానంగా రేపు కూడా యథావిధిగా అంటే ఈ రోజు నిన్న గత 3 రోజుల నుంచి ఏదైతే సెలవులు ప్రకటించారో విద్యాలయాలు, ప్రైవేటు విద్యాలయాలు కానీ, ప్రభుత్వ పాఠశాలలు కానీ, అదే కళాశాలలకి ఈ రేపు కూడా ఈ యొక్క సెలవులు ప్రకటిస్తున్నట్లు కూడా విద్యాశాఖ ప్రకటన కూడా విడుదల చేసిన పరిస్థితి. అయితే ఇప్పటికే ఏదైతే పునరావాస కేంద్రాల్లో ఉన్నటువంటి ఎవరైతే నిర్వాసితులు ఉన్నారో వీళ్ళందరికీ కూడా రేపు వాళ్ళు ఏదైతే వాళ్ళ యొక్క ప్రాంతాలకి చేరుకునేంత వరకు కూడా వాళ్ళ యొక్క అక్కడ నీటి ప్రవాహం లేకుండా, ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండేందుకు అక్కడ నిర్వాసితులు ఎవరుతున్నారో వాళ్ళకి అన్ని ఏర్పాట్లు కొనసాగించేందుకు కూడా అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. పూర్తిగా వాళ్ళ యొక్క బాగోగులు చూసేందుకైతే మాత్రం ప్రభుత్వం అన్ని విధాలకు కూడా చర్యలు తీసుకున్నట్టున్న పరిస్థితి అని చెప్పాలి. ఏదైతే ఈ తుఫాను వెలిసిన తర్వాత అక్కడ స్థానికంగా ఉండేటువంటి పరిస్థితులన్నింటినీ కూడా చక్కదిద్దేందుకైతే మాత్రం పూర్తిగా అధికార యంత్రాంగం అయితే మాత్రం చర్యలు చేపట్టింది. ఈ రోజు రాత్రి తీవ్ర స్థాయిలో వర్షం ఉండేటటువంటి నేపథ్యంలో ఏదైతే జాతీయ రహదారులు, అలాగే రైల్వే లైన్స్, అలాగే ఏదైతే ప్రమాద స్థాయిలో గుర్తించినటువంటి చెరువులు, వీటన్నిటిని కూడా అప్రమత్తంగా పరిశీలిస్తూ కూడా అధికారులు ఉన్నట్లు కూడా అధికార యంత్రాంగం తెలియజేసిన పరిస్థితి అని చెప్పాలి. ప్రధానంగా ఇటు నెల్లూరుకు సంబంధించి సోమశిల జలాశయంలో ఇన్ఫ్లోస్, అవుట్ ఫ్లోస్ పరిశీలించడంతో పాటు ఏదైతే కండలేరు జలాశయం ఇప్పుడే 58 టీఎంసీలో నిండుకుండలో ఉన్నటువంటి కండలేరు జలాశయానికి సంబంధించి కండలేరు జలాశయం కూడా అధికారులు పర్యవేక్షిస్తున్నారు. కండలేరు జలాశయానికి ఎలాంటి కూడా ముప్పు లేదంటూ కూడా అధికారులు భయభ్రాంతులు చెందడం కూడా స్థానిక ప్రజలకు తెలియజేయడం అనేది జరిగింది. కండలేరు నుంచి 50,000 క్యూసెక్కుల నీటిని కూడా కిందకి విడుదల చేసినటువంటి పరిస్థితి చెప్పాలి. ఈ రోజు సోమశిల జలాశయం నుంచి పెన్నా పరివాహక ప్రాంతానికి పెద్ద ఎత్తున నీరు కూడా విడుదల చేసిన పరిస్థితుల్లో ఏదైతే పెన్నా పరివాహక ప్రాంతాల్లో ఏదైతే లోతట్టు ప్రాంత ప్రజలను కూడా అప్రమత్తం చేశారు. పెన్నా కరకట్టలు తెగనీయకుండా కూడా అన్ని కూడా జాగ్రత్తలు తీసుకున్న పరిస్థితి చెప్పాలి. ఏదైతే పెన్నా కరకట్టలు తెగితే ఇందుకూరుపేటలోని అనేక గ్రామాల ప్రజలను కూడా అప్రమత్తం చేసిన పరిస్థితులు కూడా ఉన్నాయి. ఎక్కడా కూడా రేపు ఉదయంకి ఇటు ప్రకాశం, నెల్లూరు ప్రజలు ఉపశమనం పొందేట పరిస్థితి, అలాగే కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాలు రేపు మధ్యాహ్నం కూడా సాధారణమైన పరిస్థితులకు వస్తాయంటూ కూడా వాతావరణ శాఖ తెలియజేసిన పరిస్థితి ఉంది. రమణ. ఓకే, థ్యాంక్ యూ జరి. ఏపీలోని కాకినాడకు సమీపంలో మొంతా తుఫాన్ తీరాన్ని తాకింది. పూర్తిగా తీరాన్ని దాటడానికి 3 నుంచి 4 గంటల సమయం పట్టే అవకాశం ఉందని పేర్కొంటున్నారు. ఈ తీరాన్ని దాటే టైంలో గంటకు 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని స్పష్టం చేస్తున్నారు. కాకినాడ, మచిలీపట్నం మధ్య మొంతా తుఫాన్ తీరాన్ని తాకిందని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ వెల్లడించారు. గడిచిన 6 గంటల్లో గంటకు 17 కిలోమీటర్ల వేగంతో తుఫాన్ కదిలిందన్నారు. ప్రస్తుతానికి మచిలీపట్నానికి 120 కిలోమీటర్లు, కాకినాడకు 110 కిలోమీటర్లు, విశాఖపట్నానికి 220 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైందని తెలిపారు. పూర్తిగా తీరం దాటడానికి 3 నుంచి 4 గంటల సమయం పడుతోందన్నారు.
దీని ప్రభావంతో కోస్తా వెంబడి గంటకు 90 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వేస్తాయని వివరించారు. ప్రజలు సురక్షితంగా ఇంట్లోనే ఉండాలన్నారు. ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి మా కరెస్పాండెంట్ మీరా వలి సిద్ధంగా ఉన్నారు. వలి, యాక్చువల్గా తీర ప్రాంత ప్రజల్ని వారి అంటే ప్రభుత్వం ఏర్పరిచినటువంటి ఆ ఏర్పాట్లలోకి పంపడానికి కానీ, అలాగే ప్రస్తుతానికి ఓవరాల్గా సిచ్యువేషన్ అసలు ఎలా ఉంది? ప్రభుత్వం సక్సెస్ అయినట్టు అనుకోవచ్చు అంటారా? అండ్ మీరు అంటే మీ ఏరియాలో ప్రస్తుతానికి గాలులు కానీ వాతావరణ పరిస్థితి కానీ ఎలా ఉంది? తీరం తాకిందంటున్నారు అండ్ ఇంకో 4 గంటల పాటు ఈ ప్రభావం ఉంటుందంటున్నారు. రమణ, వస్తాను చెప్పినారు. రాష్ట్ర వ్యాప్తంగా మొంతా తుఫాను అనేదైతే తీవ్ర ప్రభావం అయితే చూపించింది అనేది చెప్పుకోవచ్చు. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోవడం వల్ల ఎటువంటి ప్రాణ నష్టం 1-2 చోట్ల ప్రాణ నష్టం చోటు చేసుకున్నప్పటికీ కూడా మరి ఎక్కడా కూడా ఎటువంటి ప్రాణ నష్టం వాటిల్లకుండా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలు అయితే హర్షణీయం అని అయితే చెప్పుకోవచ్చు. అదే విధంగా చూసుకున్నట్లయితే కొద్దిసేపటి క్రితమే తీరాన్ని తాకిందని చెప్పేసి ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు తెలియజేశారు. అయినప్పటికీ కూడా మరో 2-3 గంటల్లో పూర్తిగా తీరం దాటబోతుందని చెప్పేసి వాతావరణ శాఖ అధికారులు తెలియజేస్తున్నప్పటికీ తీరం దాటేటువంటి తరుణంలో దాదాపుగా 80 నుండి 100 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయబోతున్నాయని చెప్పేసి ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు తెలియజేస్తున్నారు. అదే విధంగా ప్రకాశం జిల్లాలో చూసుకున్నట్లయితే ఇప్పటికే సి ప్రాంతంలో ఉన్నటువంటి ఎవరైతే మత్స్యకారులు వీళ్ళందరినీ కూడా ఇప్పటికే పునరావాస కేంద్రాలకి కలెక్టర్ ఎవరైతే రాజాబాబు కానీ లేకపోతే ఎస్పీ ఎవరైతే ఉన్నారో ఎస్పీ కూడా వీరిద్దరూ కూడా వెంటనే చర్యలు తీసుకొని ఉన్నటువంటి సీ కోడ్ ఏరియాలో ఉన్నటువంటి వారందరినీ కూడా పునరావాస కేంద్రాలకి తరలించడంతో పాటు వారికి కావాల్సినటువంటి సదుపాయాలన్నీ కూడా అక్కడ కల్పించడంతో పాటు ఎవరైతే సీపోర్ట్ ప్రాంతం నుండి సి ఏరియా నుంచి రాని అంటారో వారందరినీ కూడా బలవంతంగా కూడా ఏదైతే పునరావాస కేంద్రాలు ఉన్నాయో వారి దగ్గరికి తీసుకొచ్చేసి వారందరినీ కూడా సంరక్షిస్తున్నటువంటి పరిస్థితి ప్రకాశం జిల్లాలో నెలకొందనేది చెప్పుకోవచ్చు. అదే విధంగా మచిలీపట్నం ఏదైతే ఉన్నటువంటి ప్రాంతంలో ఎక్కడైతే తీరం దాటుతుందో ఆ ప్రాంతంలో కూడా ఎటువంటి అగాధ్య సంఘటనలు చోటు చేసుకోకుండా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అలానే అధికారుల బృందం కూడా నిరంతరం కూడా పర్యవేక్షిస్తూ ఎక్కడ కూడా ప్రజలకు ఆటంకం కలిగించకుండా కూడా చర్యలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి అక్కడ కనబడతా ఉంది. అదేవిధంగా చూసుకున్నట్లయితే రాష్ట్రంలో ఏదైతే రాబోయేటువంటి 8 గంటల్లో కూడా విపరీతమైనటువంటి తుఫానుగా మారబోతుంది కాబట్టి ఎటువంటి ప్రాణ నష్టం వాటిల్లకుండా హైవేల మీద కూడా ఎక్కడ కూడా వాహనాలు తిరగకుండా కూడా సాయంత్రం 5 గంటల నుండి ఉన్నటువంటి వాహనాలను కూడా నిలిపేసినటువంటి పరిస్థితులు అయితే నెలకొన్నాయని చెప్పుకోవచ్చు. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఎక్కడికక్కడ ప్రతిష్టమైనటువంటి బందోబస్తు ఏర్పాటు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు హర్షదగ్గరైనటువంటి పరిస్థితిలో ఉందనేది చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఎక్కడైనా కూడా ఒక్కొక్క గ్రామానికి ఒక్కొక్క అధికారిని నియమిస్తూ వారి పర్యవేక్షణలోనే ఎక్కడైతే కంట్రోల్ సెంటర్లను నిర్మించడము, కంట్రోల్ ఏరియాలో ఎక్కడైనా కానీ చిన్నపాటి అలజడి ఏర్పడినా కూడా ఎక్కడైనా ప్రాణహాని కానీ లేకపోతే ఎక్కడైనా మిద్దెలు చిన్నటువంటి పాత పడిన మిద్దెలు కానీ ఎటువంటి ఏదైనా జరిగినటువంటి సంఘటనలు ఉన్నా కూడా నిరంతరం పర్యవేక్షించడం కోసం కొన్ని కంట్రోల్ రూమ్లకి టోల్ ఫ్రీ నంబర్లు అటాచ్ చేయడంతో పాటు ఆ టోల్ ఫ్రీ నంబర్ ని కూడా సోషల్ మీడియా అలానే మెయిన్ మీడియాలతో దాన్ని ప్రజల్లోకి చేరవేయడంలో కూడా అధికార యంత్రాంగం కూడా సక్సెస్ అయిందని చెప్పుకోవచ్చు. టోటల్ గా చూసుకున్నట్లయితే రాబోయేటువంటి 6-7 గంటల్లో ఈ తుఫాన్ అనేది కొంత ఉపశమనం ఇవ్వబోతుంది అనేది తెలుస్తుంది. ఏదైతే ప్రకాశం జిల్లాలో అలానే నెల్లూరు జిల్లాలో ఏదైతే రేపు ఉదయం తెల్లవారు 6 గంటల నుంచి కొంత ఉపశమనం కలిగించబోతుందని చెప్పేసి ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు తెలియజేస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనబడతా ఉంది. మొత్తం మీద చూసుకున్నట్లయితే వాతావరణంలో వచ్చినటువంటి మార్పుల వల్ల రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక్కసారిగా ప్రజలు భయాందోళన కలిగించినటువంటి పరిస్థితి అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. వర్షాల కారణంగా ఎంతో కరెంటు అలానే నీటి సౌకర్యం లేక ఎన్నో ఇబ్బందులు గురైనటువంటి పరిస్థితులను కూడా అధిగమించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం అనేక రకాలుగా తీసుకున్నటువంటి చర్యలు ఈ రోజు ప్రజలు రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నటువంటి హర్షణీయంగా ఉన్నటువంటి చెప్పుకోవచ్చు. అదేవిధంగా పోలీస్ శాఖ ప్రతి ఒక్కరు కూడా రాబోయేటువంటి పరిస్థితులను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండడము, ఎక్కడైనా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా కూడా ఈ రోజు తీసుకుంటున్న చర్యలతో ప్రజల్లో ఒక హర్షణీయమైనటువంటి పరిస్థితి నెలకొందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా సి ఏరియాలో ఉన్నటువంటి ప్రజల్ని అక్కడికి వెళ్ళనీయకుండా వచ్చేటువంటి గాలుల తీవ్రత అయితే ఇప్పుడు విపరీతంగా ఉందని చెప్పుకోవచ్చు. తీరం దాటే సందర్భంలో దాదాపుగా 80 నుండి 100 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయని చెప్పుకోవచ్చు. అదేవిధంగా దాదాపుగా
5-6 అడుగుల మీద ఈ రోజు అలలు ఉధృతంగా ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి తీర ప్రాంత ప్రజలు చూస్తున్నటువంటి పరిస్థితి. సముద్రం కూడా వివత్సర అలలతో బయటికి వస్తున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద వర్షాలతో చెట్లు ఎక్కడెక్కడ ఉన్నటువంటి చెట్లు పాత మిద్దెలు కూడా కూలుతున్నప్పటికీ కూడా ఎక్కడ కూడా ప్రాణహాని కాకుండా ఆస్తి నష్టం వాటినప్పటికీ కూడా ఎక్కడ ప్రాణ నష్టం లేకుండా ఈ రోజు ప్రజా యంత్రాంగం ఏదైతే అధికార యంత్రాంగం తీసుకుంటుందంటే నిర్ణయాలు ఈ రోజు ప్రజల్ని హర్షించదగ్గ విషయంగానైతే చూసుకోవచ్చు. రామా. ఓకే వలి, ముఖ్యంగా విద్యుత్తు పునరుద్ధరణ కానీ అలాగే చాలా ప్రాంతాల్లో విద్యుత్తు లేదు అనేటువంటి వార్త కూడా వింటున్నాం మనం. ఈ నేపథ్యంలో విద్యుత్ పునరుద్ధరణకి ఇంకా సమయం పట్టచ్చంటారా? ఎలా ఉన్నాయి సిచ్యువేషన్స్ అసలు? ఇప్పటికే ఏదైతే విద్యుత్ శాఖ అధికారి మంత్రి అయినటువంటి గొట్టిపాటి రవికుమార్ నిర్ణయాలు కూడా తీసుకోవడం జరిగింది. అక్కడే ఉంటూ మచిలీపట్నంలోనే ఉంటూ ఆయన పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఏదైతే విద్యుత్ అధికారులు నిరంతరం కూడా వర్షాన్ని కూడా సైతాన్ని పక్కన పెట్టేసి ఈ రోజు విద్యుత్ అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తూనే ఉన్నారు. అయితే కొంత వర్ష తీవ్రత అనేది ఎక్కువగా ఉండడం వల్ల అక్కడక్కడ కొన్ని నిరంతరంగా ఉన్నటువంటి విద్యుత్ సమస్యలు అయితే ఏర్పడుతున్నాయని చెప్పుకోవచ్చు. కానీ ఎక్కడికక్కడ విద్యుత్ అధికారులు ఈ రోజు వర్షాన్ని సైతం కూడా పక్కన పెట్టి ఈ రోజు ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి ప్రజలు అయితే కనబడతా ఉంది. అయితే అక్కడక్కడ వర్షాలకి చెట్లు ఎక్కడైతే పెద్ద పెద్ద చెట్లు ప్రకాశం జిల్లాలో కూడా ఈ రోజు కందుకూరు అలానే సింగరాయకొండ ప్రాంతాల్లో విద్యుత్ నిరంతరం కూడా ఆగిపోవడం జరిగింది. అయితే ఎక్కడెక్కడైతే చెట్లు పెద్ద చెట్లు పడిపోయాయో వాటన్నిటినీ కూడా పక్కకు తీసేటువంటి క్రమంలో కొంత అలసట వహిస్తున్నారు. కానీ ఏదైనా కూడా కొంత సమయంలో కరెంటు పునరుద్ధరణ చేయబోతున్నారని చెప్పేసి ఇప్పటికే ఏదైతే విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలియజేశాడు. ఆ విధంగానే చూసుకున్నట్లయితే ప్రకాశం జిల్లాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అక్కడక్కడ జరిగినటువంటి అవాంఛనీయ సంఘటనలు ప్రతి నిత్యం కూడా పర్యవేక్షిస్తున్నామని చెప్పేసి విద్యుత్ శాఖ మంత్రి అయినటువంటి గొట్టిపాటి రవికుమార్ కూడా తెలియజేశారు. ఈ మొత్తం మీద చూసుకున్నట్లయితే విద్యుత్ కొంత భాగం ఎక్కడైనా ఇబ్బందులు కలిగినప్పటికీ కూడా దాన్ని పునరుద్ధరించడానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి లోకల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క హెల్పర్లను కూడా అంటే ఎవరైతే కరెంటు మీద అవగాహన ఉన్నటువంటి వారిని కూడా ఈ రోజు అటాచ్ చేసుకుని వారితో కూడా పనిచేస్తున్నటువంటి పరిస్థితి అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉంది. అయితే ఏదైతే రాష్ట్రంలో రాబోయేటువంటి వచ్చినటువంటి తుఫాన్ ఏదైతే ఉందో దాన్ని గత 3 రోజుల క్రితమే రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ చర్యలకి పాల్పడడం ఆ విధంగానే ముందు చర్యలు తీసుకోవడం వల్ల కొంత అక్కడక్కడ జరిగినటువంటి పరిస్థితుల్లో కూడా అధిగమిస్తూ ఈ రోజు ముందుకెళ్తున్నారనేది చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ వలి. ఏది ఏమైనా గత 4 రోజుల నుంచి ఏపీ ప్రజల్ని ఏపీ పరిసర ప్రాంతాలని కూడా ముప్పు తిప్పలు పెడుతున్నటువంటి మొంతా తుఫాన్ ఒక గంట క్రితం ఆల్రెడీ తీరాన్ని తాకిందని చెప్తున్నారు. అలాగే దీని ప్రభావం ఇంకొక 4 గంటల పాటు ఉంటుంది. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని చెప్తూ ఉన్నారు. ప్రభుత్వం కూడా తదనుగుణంగా ఆయా ప్రాంతాల్లో ఏర్పాట్లు చేసింది. తీర ప్రాంతాలైతే చిగురుటాకుల్లో వణుకుతున్నాయి ప్రస్తుతం.